గడిచినటువంటి 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ నామి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని, దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నా. వాస్తవంగా నిన్న నేను ఒక సోషల్ మీడియా మాధ్యమం ద్వారా నా తాలూకా అభిప్రాయాన్ని ప్రజలందరికీ కూడా ఉద్దేశించి చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశా. నేను మాట్లాడినటువంటి మాటలు మహిళా లోకంపై కాదు, సభ్యత సంస్కారహీనంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను మాత్రమే ఖండించాను అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశాను. మీరు చూస్తే గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, మా పార్టీ నాయకుడి మీద, మా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ, తప్పుడు భాష మాట్లాడుతూ, చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ, నేను చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప దయచేసి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా ఒక నెరేటివ్ని కావాలని చెప్పి ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తూ, నేను 12వ తారీఖు జరిగినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమంలో నేను 12వ తారీఖున మాట్లాడితే, ఆ రోజు నుంచి ఇవన్నీ కూడా నేను మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చినప్పటికీ వారికి బాధ 14వ తారీఖు నుంచి వచ్చింది. సహజంగా మిమ్మల్ని ఇప్పుడు కొడితే నొప్పి ఇప్పుడు ఉంటుందా, 3 రోజుల తర్వాత ఉంటుందా? కానీ వీరికి 3 రోజుల తర్వాత దీన్ని రాజకీయంగా దీన్ని వాడుకుందాం, దీన్ని యావత్ మహిళా లోకాన్ని అండగడదాం, తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అన్నటువంటి ఒక పొలిటికల్ నెరేటివ్ని తెలుగుదేశం పార్టీ పికప్ చేసింది. దానికి మహిళా లోకమని, దళితులని, అదని ఇదని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ తప్పుడు ప్రచారం వల్ల వారు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలన్నీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ మాట్లాడినటువంటి మంత్రి కానీ, వారి సహచరులు కానీ, వారి పార్టీ నాయకత్వం కానీ, గతంలో కానీ ఈ మధ్య కానీ మాట్లాడినటువంటి అన్ని విషయాలు దేవుడి దయ వల్ల, మా సోషల్ మీడియా సైనికుల వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, చూసి తప్పుపట్టారు. ప్రజలందరూ కూడా చూసి వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అనేటువంటి విషయాన్ని ఏకరువు పెట్టినటువంటి విషయాన్ని గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి దానికి పార్టీ రంగుతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. మహిళ అంటే మహిళే. ఆ మహిళ పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఎవరికైనా ఉండాల్సిందే. అది నా తల్లైనా, నా చెల్లైనా, నా భార్య అయినా, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆ గౌరవం నాకుంది. దాని గురించి నాకు ఎవరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటి విషయాన్ని వీరందరికీ తెలియజేస్తూ ఉన్నా.
నేను మాట్లాడినటువంటిది ఒక రాజకీయంగా మా మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తి తాలూకా మాటలను మాత్రమే ఖండించాను. ఇది యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగానే సమాధానం ఇస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మా పార్టీ నాయకులు కార్యకర్తలు సహించలేక బాధపడుతూ, ఎక్కడ తిరగబడితే ఎక్కడ ప్రశ్నిస్తే కేసులు పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి భయంతో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను మాట్లాడినటువంటి మాటలో ఏ తప్పు లేదు. వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేటువంటిది ప్రజలందరికీ తెలుస్తుంది. అది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరొకసారి చూపిస్తా. ఇటువంటి పరిస్థితుల్లో అనేక రాజకీయపరమైనటువంటి విషయాలు తీసుకొని వచ్చి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి ఒక ఫేక్ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రోజుకు ఒక మెసేజ్ వస్తూ ఉంది. ఈరోజు మీరు ఈ రకంగా కార్యక్రమం చేయండి, ఈరోజు మీరు ఇది మాట్లాడండి, ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపట్టండి అని చెప్పి వారు సరే రాజకీయంగా వారు చేపట్టాలనుకుంటే చేపట్టమనండి. కానీ దీన్ని యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు. ఈ మాట్లాడినటువంటి వ్యక్తికి ఆ అర్హత లేదు. వారిని వెనకేసుకొచ్చేటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే తప్ప ఏ ఒక్క సామాన్యుడు వారు మాట్లాడినటువంటి మాటలు వెనకేసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడినట్టు నా స్పందనకి, వారు మాట్లాడినటువంటి మాటలకు నా స్పందన అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఏ రకంగా మాట్లాడారో ఒకసారి దయచేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తే వారి తాలూకా బరితెగింపు, వారి తాలూకా మాట తీరు ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ చూపిస్తా ఉన్నా. అంటే గుడ్డు వాళ్ళు కూడా మాకు గుడ్డు వాళ్ళు కూడా అన్నీ కూడా మాకు వచ్చు. నేను మాట్లాడతాను, ఒకటి చెప్తున్నా, మంచి చేస్తాం. ఇది ఎవడాడు, వాడెవడో నీకు తెలియకపోవచ్చు. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ కుటుంబానికి లేనటువంటి చరిత్ర నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 1976 నుంచి జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మూడు తరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఒకడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 తరాల రాజకీయ కుటుంబం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఇవి అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. ఈ మాటలకి ప్రతిస్పందనే నా తాలూకా ప్రసంగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి. మహిళా సోదరీమణులు ఉన్నారు, సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు.
భారతిరెడ్డి గారిని భారతమ్మ అని పిలుస్తారు, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని పిలుస్తారు. అంటే భారతమ్మ విజయమ్మ అని పిలుస్తున్నటువంటి వీరికి వాళ్ళ నాన్న ఏమవుతాడో అని అడుగుతాను. చెప్పండి, సమాధానం చెప్పండి. పత్రికా మిత్రులు చెప్పండి. చెప్పమ్మా ఏవిఎన్ రామకృష్ణ చెప్పండి. అడుగుతున్నాను చెప్పండి. అంటే నేను మిమ్మల్ని ఏమనట్లా, దానికి అర్థం ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ఈ మాటలకి ఏ రోజున క్షమాపణ చెప్పింది ఆవిడ? ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి భార్య గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులు, సోకాల్ మంత్రులు, మరి వారికి అప్పుడు మహిళా లోకం గుర్తురాలేదా? మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గుర్తురాలేదా? ఈ చేసినటువంటి వ్యాఖ్యలకి వారిని ఏ రోజైనా సంజాయిషి అడిగారా? ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతూ సామాన్యమైనటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకొని వెళ్ళి 30-40 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడతా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిగా మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మాలాంటి వారు తిరగబడకపోతే మరింత పేట్రేగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే నా తాలూకా ప్రతిస్పందన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇదొక్కడే కాదు, అనేక మార్లు ఇదొక ప్రసంగం చూడండి. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బహుశా నాకు తెలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఒక లెక్క, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక లెక్క. సహజంగా వారి శుభకార్యాలకు మేము వెళ్తుంటాం, ఆ శుభకార్యాలకు వారు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాలరాసేటువంటి కార్యక్రమం చేశారు.